హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నంబర్ 123. చక్రవర్తి గారు కూడా ఆదిత్య దగ్గరికి వచ్చి, మా జగదీష్ ఇదంతా ఎందుకు చేయించాడు? వంశీ నేను శత్రువులు అవడం వల్ల జగదీష్కి ఒరిగేదేంటి అని అడుగుతాడు. ఆదిత్య భయపడుతూ, అదంతా నాకు తెలీదు సార్. మీ ఇద్దరిని విడగొట్టి మీ ఆస్తుల్ని నాశనం చేయడమే జగదీష్ ధ్యేయం. మీ ఇద్దరిని శత్రువులు చేయడం వల్లే నీకొచ్చే లాభం ఏంటని నేను కూడా జగదీష్ని ఎన్నోసార్లు అడిగాను. కానీ దానికి ఎప్పుడూ సమాధానం చెప్పలేదు. నీకు కావాల్సింది డబ్బు, ఆ డబ్బు ఇస్తాను, నాకు కావాల్సింది చేసి పెట్టు అని చెప్పేవాడు. నా కంపెనీలో నష్టపోయి జగదీష్ ఇస్తున్న డబ్బుకు ఆశపడి వాడు చెప్పినట్టు చేసేవాణ్ణి అని అంటాడు. బావ గురించి అలా వింటున్న అశోక్ కొయ్యబారిపోతూ ఆదిత్య కాలర్ మీద ఉన్న చెయ్యి పట్టు విడుస్తాడు. దాంతో ఆదిత్య పారిపోతాడు. అశోక్ షాకింగ్గా చూస్తూ, ఏంటి నాన్న ఇదంతా? బావ ఇలా చేయటం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను అని అంటాడు. మీ బావ గురించి విన్నప్పుడు నేను నీలాగే షాక్ అయ్యాను. మీ బావ గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాల్సిన నిజాలు చాలా ఉన్నాయి ఆనంద్ అని అంటాడు. ఆ మాటలకి అశోక్ ఇంకా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. చక్రవర్తి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ, జగదీష్ మోసాన్ని గుర్తించలేక వంశీని చాలా ఇబ్బందులు పెట్టాను. ముందు నేను వంశీని క్షమాపణ అడగాలి. నన్ను వంశీ దగ్గరకు తీసుకెళ్ళు అని అంటాడు. కానీ అశోక్ జగదీష్ విషయాన్ని జీర్ణించుకోలేక స్టాచ్యూ అయిపోతాడు. చక్రవర్తి గారికి అది అర్థమై అశోక్ భుజం మీద చేయి వేసి, కొన్ని భరించక తప్పదు ఆనంద్, ముందు వంశీ దగ్గరికి వెళ్దాం పదా అని బయలుదేరుతారు. ఇక్కడ రేణు దివ్యని హక్ చేసుకొని బాగా ఏడుస్తుంటుంది. రేణు ఎందుకు ఏడుస్తుందో వంశీకి దివ్యకి అర్థం కాక మొహాలు చూసుకుంటారు. దివ్య రేణుని ఎదురుగా నిలబెట్టుకొని, ఏమైంది రేణు? ఎప్పుడు లేనిది ఇలా ఏడుస్తున్నావేంటి అని అడుగుతుంది. రేణు అంతే ఏడుస్తూ, ఆ జగదీష్ భయంకరమైన మనిషి అక్క అని అంటుండగానే చక్రవర్తి గారు అశోక్ రేణు మాటలు విని డోరు దగ్గర ఆగిపోతారు. రేణు అలా ఏడవటం చూసి అశోక్ చక్రవర్తి గారు ఆశ్చర్యపోతూ అక్కడే నిలబడి రేణు మాటల్ని వింటూ ఉంటారు. రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ, ఇన్నాళ్ళుగా వదినకి పిల్లలు పుట్టకపోవటం కారణం ఆ జగదీష్ దుర్మార్గమే అక్క అని చెప్తుంది. ఆ మాటలకి ఇక్కడ ఉన్న వంశీ, దివ్య, అక్కడ చక్రవర్తి గారు అశోక్ అర్థం కానట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ జగదీష్ రోజు వదిన తాగే పాలల్లో పిల్లలు పుట్టకుండా నియంత్రించే టాబ్లెట్స్ని కలుపుతున్నాడు. ఆ విషయం తెలియని వదిన ఆ పాలు తాగుతూ తల్లితనానికి దూరమైంది అని చెప్తుంది రేణు. అందరికీ ఆ విషయం ఒక షాకింగ్లా ఉంటుంది. ఆ విషయం విని చక్రవర్తి గారు కూతుర్ని తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ, అంటే నా కూతురికి పిల్లలు పుట్టకపోవడం కారణం కూడా ఈ జగదీష్ కుట్రేనన్నమాట అని వాపోతుంటాడు. ఇక అశోక్ ఆ మాటలకి చలనం లేనట్టుగా నిలబడిపోతాడు. వంశీ ఆవేశపడుతూ, వాడసలు మనిషేనా? ఇన్నాళ్ళు వాడికి పిల్లలు లేకనే మరొక పెళ్లి చేసుకున్నాననుకున్నాను. కానీ భారతి గారి జీవితాన్ని ఇంతగా నాశనం చేస్తూ వచ్చాడని అసలు అనుకోలేదు అని అంటాడు. ఇప్పుడు షాక్ కావడం అశోక్ రేణుల వంతు అవుతుంది. ఏంటి బావగారు మీరనేది? జగదీష్ మరొక పెళ్లి చేసుకున్నాడా? అంటే వాడికి వదిన కాక మరొక భార్య కూడా ఉందా అని అడుగుతుంది. దివ్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, మరొక భార్యనే కాదు రేణు, వాళ్ళిద్దరికి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అని అంటుంది. ఆ మాటలకి రేణు నిర్ఘాంతపోతుంటే అశోక్కి షాకుతో కళ్ళు బయర్లు కమ్ముతూ డోరు పట్టుకొని కుప్పకూలబోతుంటాడు. చక్రవర్తి గారు కొడుకుని చూసి భయపడుతూ, నాన్న ఆనంద్ అంటాడు. దాంతో ఈ ముగ్గురు అటుగా చూసి కింద కూర్చునిపోయిన అశోక్ని చూసి కంగారు పడుతూ, అశోక్ అంటూ ముగ్గురు అశోక్ దగ్గరికి వస్తారు.
రేణు అశోక్‌ని చూసి భయపడుతూ, "నువ్విలా అయిపోతావని నీకు చెప్పలేక ఇక్కడికొచ్చాను అశోక్" అని అశోక్‌ని పట్టుకొని ఏడుస్తుంటుంది. అశోక్ అంతలోనే తన మనసులో ఉన్న బాధని కంట్రోల్ చేసుకుంటూ పళ్ళ బిగువన కోపాన్ని ప్రదర్శిస్తూ, "ఇప్పుడు జగదీష్ ఎక్కడ ఉన్నాడు రేణు?" అని ఆవేశంగా అడుగుతాడు. "వాడి దుర్మార్గం బయటపడేసరికి ఇంటి నుంచి పారిపోయాడు అశోక్" అని అంటుంది. అశోక్ ఆవేశపడుతూ పైకి లేచి నిలబడి, "వాడు ఎంత దూరం వెళ్తాడో నేను చూస్తాను. మా అక్క జీవితంతో ఆడుకున్న వాడికి నా చేతిలో చావు రాసిపెట్టుంది" అని అంటాడు. రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ, "వాడు ఇదే కాదు అశోక్, కంపెనీలో కొన్ని కోట్ల రూపాయల డబ్బుని కాజేశాడు. నేను వాటి గురించి అడిగేసరికి నన్ను కూడా చంపాలని చూశాడు" అని పాలలో పాయిజన్ కలిపిన విషయాన్ని చెప్తూ, "ఆ పాలు తాగగానే నాకు వామిటింగ్ కాబట్టి సరిపోయింది గానీ, లేదంటే ఈ పాటికి నేను, నా కడుపులో ఉన్న బిడ్డ" అని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. అది విన్న అశోక్ ఇంకా తల్లడిల్లిపోతూ రేణుని గట్టిగా హగ్ చేసుకొని, "సారీ రేణు, ఆ పాలలో విషం ఉందని తెలియక అందరం కలిసి నీతో బలవంతంగా పాలు తాగించాము" అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. దివ్య వాళ్ళ వైపు బాధగా చూస్తూ, "అంతేకాదు అశోక్, మీకు మరో విషయం కూడా చెప్పాలి. శ్రీరామ్ ఎవరో కాదు, ఆ జగదీష్ రెండో భార్య నీరజ తమ్ముడు. మొన్న శ్రీరామ్ ఆ ఇంటి నుండి వస్తుంటే చూసి శ్రీరామ్ని నిలదీస్తే నీరజకి తోడబుట్టిన తమ్ముడని చెప్పాడు" అని అంటుండగానే అశోక్కి పూర్ణ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. "అమ్మ ఫోన్ చేస్తుంది" అని కన్నీళ్ళు తుడుచుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, "చెప్పమ్మా" అని అంటాడు. అటు నుంచి మాటలు వినగానే భయపడుతూ, "ఇప్పుడే బయలుదేరుతున్నాము" అని ఫోన్ పెట్టేసి, "అక్కకి సీరియస్గా ఉందంట, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి" అని అంటాడు. కొద్దిసేపటికి అందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. ప్రియాంక వాళ్ళ అందరితో మాట్లాడుతూ, "టాబ్లెట్స్ ప్రభావం వల్ల భారతి గారి గర్భసంచి పూర్తిగా పాడై పేగులకు కూడా ఇన్ఫెక్షన్ చేరింది. అర్జెంటుగా ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించాలి. ఆ తర్వాతే తన హెల్త్ కండిషన్ గురించి పూర్తిగా చెప్పగలుగుతాను" అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంది. విషయాలు అన్నీ తెలుసుకున్న పూర్ణ చలనం లేని మనిషిలా అశోక్ పక్కన కూర్చుంటుంది. అశోక్ పరిస్థితి కూడా అదే. అక్క గురించి కుమిలిపోతుంటాడు. లాస్య వాళ్ళ అత్త కాళ్ళ దగ్గర మోకాల మీద కూర్చొని ఏడుస్తూ, "అన్నయ్యకు పిల్లలు పుట్టకనే మరొక పెళ్లి చేసుకున్నాననుకున్నాను కానీ వదినకి ఇలా పిల్లలు పుట్టకుండా టాబ్లెట్స్ ఇస్తున్న విషయం ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు అత్తా" అని పూర్ణ కాలు పట్టుకొని ఏడుస్తుంటుంది. కానీ పూర్ణ అదేమీ పట్టించుకోకుండా అలా కొయ్యబారిపోయి కూర్చుంది. చక్రవర్తి గారు ఓ పక్క నిలబడి భార్య పిల్లల పరిస్థితిని చూసి కృంగిపోతుంటాడు. వంశీ చక్రవర్తి గారి దగ్గరికి వచ్చి, "మీరే ఇలా అయిపోతే వాళ్ళకు ధైర్యం చెప్పేది ఎవరు సార్" అని అంటాడు. చక్రవర్తి గారు వంశీని హక్ చేసుకొని కన్నీళ్ళు పెడుతుంటాడు. "ప్లీజ్ సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్" అంటూ చక్రవర్తి గారి వెన్ను మీద చేయి వేసి నిమురుతుంటాడు. దివ్య, రేణు కన్నీళ్ళు పెట్టుకుంటూ మరో పక్క కూర్చుంటారు. చక్రవర్తి గారు కన్నీళ్ళు పెట్టుకుంటూ వంశీని పట్టుకొని, "జగదీష్ భారతి విషయంలో ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తాడని అసలు ఊహించలేదు వంశీ" అని అంటాడు. "అసలు జగదీష్ ఇలా ఎందుకు చేశాడు? భారతికి పిల్లలు పుట్టకుండా చేయటం వల్ల జగదీష్కి ఒరిగేదేంటి? మీకు నాకు గొడవలు పెట్టడం వల్ల జగదీష్కి వచ్చేదేంటి" అని అడుగుతాడు వంశీ. "అదే నాకు అర్థం కావట్లేదు వంశీ. అసలు జగదీష్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే ఇవన్నీ ఎందుకు చేశాడో అర్థం అవుతుంది" అంటాడు చక్రవర్తి. ఆ వ్యక్తి ఎవరో తెలిసిన లాస్యకి ఆ విషయం చెప్పాలనుకొని పైకి లేచి చెప్పబోతుండగా ఇంతలో విషయం తెలుసుకున్న శ్రీరామ్ స్కూల్ నుంచి నీరజ కొడుకుని విక్కీని తీసుకొస్తూ ఆ బాబుని తీసుకొని హుటాహుటిన హాస్పిటల్కి వస్తాడు. శ్రీరామ్తో విక్కీని చూసిన లాస్య కాస్త భయంతో అందరి వైపు చూస్తుండిపోతుంది. అందరూ ఆ బాబుని
శ్రీరామ్తో చూసి ఎవరికి వారే జగదీష్ కొడుకని నిర్ధారణకు వస్తారు. ఆ బాబు అందరి వైపు అమాయకంగా చూస్తుంటాడు. వంశీ మాత్రం ఆ బాబుని తదేకంగా చూస్తూ దివ్యకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బాబుని చూసింది గుర్తొచ్చి, ఏంటిది, ఈ బాబుని చూసినప్పుడల్లా నా మనసులో ఏదో అలజడి మొదలవుతుంది, ఎందుకు ఇలా అనిపిస్తుంది, ఆ బాబుకి నాకు ఏదో రిలేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏంటి అని మనసులో అనుకుంటుండగా వంశీకి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంటుంది. వంశీ ఫోన్ లిఫ్ట్ చేసి అటు నుంచి మాటలు విని ఇప్పుడే వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి, పోలీస్ స్టేషన్లో కొంతమంది క్రిమినల్స్ ఫొటోస్ చూడాలంట, వాళ్ళల్లో మన శత్రువులు ఎవరైనా ఉన్నారేమో చూసి వస్తాను అని చెప్పి బాబుని అంతే తీక్షణంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్తుంటాడు. వంశీ అలా వెళ్తుంటే శ్రీరామ్ అనుమానంగా చూస్తుండిపోతాడు. తల్లిని పట్టుకొని కూర్చున్న అశోక్ మనసులో ఆవేశం అంతకు అంతా పెరిగిపోతుంటుంది. పోలీస్ స్టేషన్లో వంశీ కొన్ని క్రిమినల్స్ ఫొటోస్ చూస్తుంటాడు. ఎస్ఐ మాట్లాడుతూ, దివ్య మేడం అశోక్ సార్లు మీద హత్యా ప్రయత్నం జరిగిన రోజే ఈ ఫోటోలో ఉన్న ఖైదీలు సత్ప్రవర్తన మీద విడుదలయ్యారు. ఈ సిటీలో అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఈ ఫొటోస్ గ్యాదర్ చేశాము. వాళ్ళల్లో మీ శత్రువులు కానీ తెలిసిన వారు కానీ ఎవరైనా ఉన్నారేమో చూడండి అని అంటాడు. వంశీ ఆ ఫొటోస్ని ఒక్కొక్కటిగా చూస్తుంటాడు. అలా చూస్తుండగానే అందులో ఒక ఫోటోని చూసి నిర్ఘాంతపోతుంటాడు. అది తన మేనమామ ప్రభాకర్ ఫోటో. ఒకప్పుడు వాడు దివ్యని కిడ్నాప్ చేయటం అంతా కళ్ళ ముందు కదిలి కంగారు పడుతూ, వీడు వీడు నా మేనమామ, వీడు పచ్చి నెత్తురు తాకి దుర్మార్గుడు, వీడు సత్ప్రవర్తన మీద రిలీజ్ కావడం ఏంటి, వీడిని ఎవరో కావాలని బయటికి తీసుకొచ్చి ఉంటారు అని వంశీ అంటుండగానే, మీరు చెప్పేది కరెక్ట్ సార్, ఆ జగదీష్ వీడిని బయటికి తీసుకొచ్చాడు అంటూ శ్రీరామ్ అక్కడికి వస్తాడు. వంశీ ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, కానీ జగదీష్కి నా మేనమామ ఎలా తెలుసు అని అడుగుతాడు. తెలిసేంటి సార్, జగదీష్ లాస్యాల కన్న తండ్రి మీ మేనమామని అంటాడు. ఇది స్టోరీ ట్విస్ట్. మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.